ఏపీ23 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. వాస్తు శాంతి పూజ ఎందుకు చేయాలి? ఇంటి వాస్తు బాగుంటే ఇంట్లో సంతోషం, శాంతి, ప్రశాంతత నెలకొంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని నమ్ముతారు. అందుకే ఇల్లు కట్టుకునే ముందుగా వాస్తు చూసి ప్లాన్ సిద్ధం చేసుకోండి. కానీ ఇంటి వాస్తు సరిగా లేకున్నా, అపార్ట్మెంట్లు కొన్నా లేదా మరేదైనా కారణాల వల్ల వాస్తు సమస్య వచ్చినా జ్యోతిష్యులు, వాస్తు శాస్త్రవేత్తలు ఇచ్చే సలహా వాస్తు శాంతి పూజ. అపార్ట్మెంట్లు కొన్నా లేదా మరేదైనా కారణాల వలన వాస్తు సమస్య వచ్చినా జ్యోతిష్యులు, వాస్తు శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలను సంప్రదించి వాస్తు శాంతి పూజలు చేయించుకోండి. ఈరోజు వాస్తు శాంతి పూజల గురించి పూర్తిగా సవివరంగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో పరిమిత స్థలాలలో ఇళ్ళు నిర్మించబడుతున్నాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో జీవితం చాలా వేగంగా ఉంటుంది. వీటన్నింటి మధ్య ప్రజలు వాస్తు శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని ఇళ్ళు నిర్మించలేదు లేదా కొనలేరు. కాబట్టి ప్రజలు తమ ఇళ్లలో వాస్తు దోషాన్ని సరిచేయడానికి వాస్తు శాంతి పూజ చేస్తారు. ఈ వాస్తు శాంతి పూజ గృహం, ప్రకృతి శక్తులు, మూలకాల దిశలో నివసించే భగవంతునికి ప్రత్యేక సమర్పణ. వాస్తు దోష పూజ ఇంట్లో నివసించే వ్యక్తుల చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేస్తుంది. వాస్తు శాంతి పూజ చేసే ముందు నిపుణులైన వాస్తు జ్యోతిష్యులను ఎల్లప్పుడూ సంప్రదించాలి. వాస్తు శాంతి పూజ వల్ల నిర్మాణంలో లోపాలను తొలగించడమే కాకుండా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తు శాంతి పూజ ఇంట్లో సభ్యులకు ఆరోగ్యం మరియు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది గ్రహాల స్థానం కారణంగా సంభవించే చెడు ప్రభావాలను తొలగించడంలో సహాయపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాన్ని, బంధాన్ని మెరుగుపరుస్తుంది. వాస్తు శాంతి పూజ వృత్తి, వివాహం లేదా జీవితంలోని ఇతర రంగాలలో తలెత్తే అడ్డంకులను తొలగిస్తుంది. వాస్తు శాంతి పూజ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది. అంతేకాకుండా వారి జీవితాన్ని సులభతరం చేస్తుంది. ఇది ఇంటిలోని ప్రతి మూలను శుద్ధి చేస్తుంది. అలాగే నివసించడానికి ఒక అద్భుత ప్రదేశంగా చేస్తుంది. ఇంట్లోకి ప్రవేశించే ముందు వాస్తు శాంతి పూజ చేయవలసిన అవసరం లేదు. ఇల్లు లేదా కార్యాలయ పునరుద్ధరణ జరిగినప్పుడు, స్థలం లేకపోవడం, వేదాల నియమాలను పాటించడంలో ఇబ్బందులు తలెత్తడం లాంటివి జరిగినప్పుడు శాంతి పూజ చేయాలి. వాస్తు శాంతి పూజ చేసే ముందు దాని ముహూర్తాన్ని తనిఖీ చేయాలి. పూజ చేయడానికి శుభతిథి మరియు నక్షత్రం చూడడం తప్పనిసరి. పంచాంగం సహాయంతో పూజకు అనుకూలమైన సమయాన్ని నిర్ణయించవచ్చు. పూజారి సలహా మేరకు అవసరమైన అన్ని పూజా ఆచారాలను నిర్వహించండి. ముందుగా ఈ పూజను చేసుకునే ముందు ఇంటి ముఖద్వారాన్ని పూలతో అలంకరించాలి. పూజారి వాస్తు మంత్రాలు చదివేటప్పుడు సంకల్పాన్ని చేసుకోండి. వినాయకుడిని పూజించండి. వాస్తు మండలాన్ని ఏర్పాటు చేయాలి. వాస్తు పురుష కథతో పాటు వాస్తు మండల పారాయణం, కలశ స్థాపన, అలాగే నవగ్రహ పూజ నిర్వహించడం లాంటివి చేయాలి. వాస్తు పురుష యజ్ఞం చేయాలి. అలాగే వాస్తు పురుషునికి ప్రార్థనలు చేసి తీర్మానాలు చేయాలి. భూమికి ధాన్యము, పూల రేకులను సమర్పించాలి. మామిడి ఆకులతో గంగాజలం చల్లాలి. హారతిని, ప్రసాదాన్ని నిర్వహించాలి. ఇంట్లో ఒక మూలన గుంత తీసి పూజకు ఉపయోగించే వస్తువులను ఉంచి మూత పెట్టాలి. వాస్తు దోష పూజా సామాగ్రి: నాణాలు, కుంకుమ, తమలపాకులు, కొబ్బరి, బియ్యం, మామిడి ఆకులు, బార్లీ, నల్ల నువ్వులు, నెయ్యి, 5 రకాల స్వీట్లు, 5 రకాల పళ్ళు, 5 రకాల పువ్వులు ఉంటాయి. వాస్తు శాంతి మంత్రాన్ని పఠించాలి. మా ప్రార్థనలను ఆలకించి వ్యాధులు, పేదరికం నుండి మమ్మల్ని విడిపించమని కోరుకోవాలి. అలాగే సంపద కోసం మా కోరికలను తీర్చమని వేడుకోవాలి. ఇలా చేయడం వలన ఆ ఇంటి కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది.